నమస్కారం అందరికీ. వారు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు బాల త్రిపుర సుందరి ఉపాసకులు, సెలబ్రిటీ ఆస్ట్రాలజర్ అండ్ లైఫ్ కోచ్ అయిన ఆర్బి సుధా గారు. మరి డిసెంబర్ వచ్చేసిందంటే అందరం జనవరి కోసం వెయిట్ చేస్తూ ఉంటాము. జనవరి అంటే న్యూ ఇయర్, న్యూ ఫీలింగ్స్. కాబట్టి ఈ జనవరి నెలలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంది, ద్వాదశ రాశులు తెలుసుకునే ముందు అసలు గ్రహస్థితులు ఎలా ఉన్నాయో మనం మేడం గారు తెలుసుకుందాం. పదండి మేడం. మనం ఆల్మోస్ట్ ఇయర్ ఎండింగ్ వచ్చేసాము అంటే జనవరి, అందరూ న్యూ ఇయర్ ఫలితాలు అంటే ఫస్ట్ జనవరితోనే స్టార్ట్ చేస్తాం కాబట్టి జనవరి గురించి అందరూ చాలా ఎక్సైటెడ్ గా ఉన్నారు. ముందుగా రాశిఫలాలకి వెళ్లే ముందు అసలు జనవరిలో ఏ ప్లానెట్స్ ఎలాంటి పొజిషన్స్ లో ఉన్నాయో ఒకసారి వివరించండి. నువ్వు గోచారం అడుగుతున్నావు, కరెక్టే. మనం ఎప్పుడు రాశి ఫలితాలు మాట్లాడుకున్నా గోచారం మాట్లాడుకుంటాము. ఫస్ట్ ఎప్పటికైనా ఏంటంటే మనం మేజర్ ప్లానెట్స్ గురించి మాట్లాడుకుంటాము. రాహుతో మొదలెడుతున్నాను నేను. సో రాహు ఏమో మీనంలో ఉన్నారు, కేతు ఏమో మనకి కన్యలో ఉన్నారు. అలాగే ఏంటంటే అన్నిటికన్నా బెనిఫిట్ గ్రహం మనకి గురు గ్రహం. గురు ఏమో మనకి వృషభంలో ఉన్నారు, కానీ రిట్రోగ్రేడ్ అంటే ఏంటి వక్రించి ఉన్నారు అన్నమాట. అలాగే ఏంటంటే శని మనకి కుంభంలో ఉన్నారు, కానీ మంచిది ఏంటంటే ఆయన డైరెక్ట్ గా వచ్చేస్తారు, అంటే డైరెక్ట్ మోషన్ లో ఉన్నారనమాట. అలాగే మనం చూసాము అంటే నెక్స్ట్ శుక్రుడిని చూసుకోవాలి. శుక్రుడేమో మనకి శనితో పాటు కుంభంలోనే ఉన్నారు. టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ జనవరి 2025 కి ఆయన మీనానికి వెళ్తున్నారు అనమాట. అలాగే ఏంటంటే మనం మార్స్ గురించి మాట్లాడుకుని మనం చాలా ఎపిసోడ్స్ కూడా చేసాము. మార్స్ ఏంటంటే మన కుజుడు ఏంటంటే ముందుకి వెనక్కి వెళ్తున్నారు. అది జూన్ వరకు అలాగా స్తంభించిపోయి ఉన్నారు అనమాట. కొంచెం ప్రస్తుతం స్తంభన అంటే ఏంటంటే నీచ స్థితిలో మనకి కర్కాటకంలో ఉన్నారు. అలాగే ఏంటంటే రిట్రోగ్రేడ్ లో ఉన్నారు అనమాట. అదే ఈ మంత్ ఎండ్ కి 21st Jan కి ఆయన మిథునానికి వెళ్తున్నారు అనమాట. అలాగే ఇంకో గ్రహం మనం చూసుకోవాల్సింది ఎప్పటికైనా మనం మాట్లాడుకుంటాం కమర్షియల్ గ్రహం. అలాగే బుద్ధికి ఇంటలెక్ట్ కి కూడా ఆయన్నే మనం చూస్తూ ఉంటాం జాతకంలో. బుధ గ్రహం మనకి 4th Januaryకి ఇప్పుడు ప్రస్తుతం అయితే వృచ్చికంలో ఉన్నారు. 4th Januaryకి ఏంటంటే ధనుస్కి వెళ్తున్నారు అనమాట. అలాగే టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ ఆయన మకరానికి కూడా వెళ్తున్నారు అనమాట. సో నెక్స్ట్ మనకి మోస్ట్ ఇంపార్టెంట్ మేజర్ ఎప్పుడు మనం మాట్లాడుకుంటాం సూర్యగ్రహం. చంద్రుడు అందరికీ తెలుసు 2 రోజులకు ఒకసారి మారుతూనే ఉంటారు. సూర్యగ్రహం మనకి తెలుసు ఆయనకి సంక్రమణ జరగబోతోంది. అంటే ఏంటి, జనవరి 14th. దాన్నే ఏంటంటాం మనం, ఎక్కడి నుంచి ధనుస్ నుంచి మకరానికి వెళ్తున్నారు ఆయన. సో దాన్ని మకర సంక్రాంతి కింద మనం చేసుకుంటూ ఉంటాము. అందరికీ తెలుసు జనవరిలో సంక్రాంతి వస్తుందని తెలుసు. అది ఎప్పుడు జరుగుతోంది, 14th Januaryకి జరుగుతోంది అనమాట. సో ఇవన్నిటిని పట్టే మనం ఈ గ్రహ స్థితిని పట్టే ఈ నెల జనవరి 2025కి మనం అన్ని రాశి ఫలితాలు మాట్లాడుకోవాలన్నమాట. ఏంటంటే ఎప్పటికీ మనం చెప్పేది ఏంటంటే కొన్ని రాసుల వారికి చాలా బాగుంటుంది, కొన్ని రాసుల వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఏదైనా సరే వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటుంది. మనం జనరల్ గా మాట్లాడుకుంటున్నాం అంటే రాశి ఫలితాలు అంటే ఏంటంటే ఎక్కడ చంద్రుడు ఉన్నాడో దాన్ని రాశి అంటాం అనమాట. సో వాళ్ళ జాతక రీత్యా మిగతా ప్లానెట్స్ చూసుకున్న తర్వాత మనం ఒక రెమిడియల్ మెషర్స్ కానీ లేకపోతే ఒక జాతిరత్నం కానీ లేకపోతే ఏంటంటే వాళ్ళు పర్టికులర్గా ఏ గ్రహం చేసుకుంటే వాళ్ళకి ఉన్నత స్థాయికి వస్తారు అనేది చెప్పడం అనేది జరుగుతుంది. కానీ ఇక్కడ ఏంటంటే మనం ఉత్తి రాశి ఫలితాలే మాట్లాడుకోగలం, ఎందుకంటే అవే జనరల్. అందరి జాతకాలు తీసి మనం పరిశీలించుకోలేము కనుక రాశి ఫలితాలు మాట్లాడుకుంటున్నాం అన్నమాట. సో జనవరిలో ఏంటంటే కొన్ని రాశుల వారికి చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఎస్పెషల్లీ వృశ్చిక రాశి వాళ్ళకి చాలా బాగుంటుంది. అది కూడా ఎప్పుడు బాగుంటుంది అని మాట్లాడుకుందాము. అలాగే పరిహారం చేయాలి అంటే కనుక తప్పక ఈ నెలంతా మనం సన్ గాడ్ అంటే ఏంటంటే సూర్యభావానికి చేసుకోవడం చాలా మంచిదన్నమాట. పొంగల్ కానీ లేకపోతే సంక్రాంతి కానీ ఇవన్నీ కూడా సంక్రమణం జరుగుతోంది కనుక తప్పక మనకి హెల్త్ బాగుండాలి. అలాగే ఏంటంటే ఉన్నత వ్యక్తులతో పరిచయం ఏర్పడాలి. అలాగే బాగా డబ్బు సంపాదించాలి, అంటే సంపద రావాలి, మనం ఆకర్షించుకోవాలి అన్నప్పుడు ఈ నెల మొత్తం అంతా ఆదిత్య హృదయం చదువుకోవడం, అలాగే సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం చాలా మంచిదన్నమాట. ఇవన్నీ చేసుకుంటూను ఒక్కొక్క రాసుల వారికిను పరిహారాలు మళ్ళీ వినిగా మాట్లాడుకుందాం.
మేడం, మరి ధనుసు రాశి వారికి ఈ న్యూ ఇయర్ జనవరిలో ఎలా ఉండబోతుందో ఒకసారి వివరించండి. తప్పక ధనుసు రాశి వారికి కూడా మిశ్రమ ఫలితాలే చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ రాశికి అధిపతి ఏమో మనకి తెలుసు గురు మహారాజు. గురు ఏమో ఏంటంటే కరెక్ట్గా ఆయన 6వ ఇంట్లో పడున్నారు, 5వ ఇల్లు చూస్తున్నట్టు, అంటే రెట్రోగ్రేషన్ లో ఉన్నారు. సో తప్పక లక్ అనేది ఉంది కానీ అంత ఫేవరబుల్ గా లేదనమాట. అలాగే మనం చూసాము అంటే సన్ గాడ్ కూడానే ఉన్నాడు ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్. అండ్ ఆల్సో మనం చూసాము 10th లార్డ్ ఏమో 12th లో పడ్డాడు. సో బయట దేశాల్లో ఎవరైనా సెటిల్ అయి ఉండి అక్కడ ఉద్యోగం చేసేవాళ్ళు, డాక్టర్స్ కానీ ఇంకా వాళ్ళందరికీ చాలా బాగుంటుంది. ఇక్కడ ఏంటంటే కెరీర్ పాత్లో కొన్ని అడ్డంగాలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే పై వాళ్ళ బాసెస్ కానీ సూపర్ బాసెస్ కానీ ఏంటంటే వీళ్ళకి సపోర్ట్ అనేది కొంచెం తక్కువ ఉంటుందన్నమాట. అలాగే కొలీగ్స్తో కూడా కొంచెం సపోర్ట్ అనేది తక్కువ ఉంటుందన్నమాట. కానీ ఏంటంటే మనం ఇక్కడ చూసాము అంటే 9th లార్డ్ మనకి సన్ అయ్యాడు, కూడానే ఉన్నాడు కనుక భాగ్యం అనేది బాగా డెవలప్ అవుతుంది, బాగానే ఉంటుందనే చెప్పుకోవాలి. కానీ ఏంటంటే కెరియర్ పాత్లో ఏదో అసంతృప్తి, నేను చేస్తున్నాను నాకేంటంటే కరెక్ట్గా రావట్లేదు అన్న ఒక అసంతృప్తి అనేది, అంటే సాటిస్ఫాక్షన్ అనేది కొంచెం తక్కువ ఉంటుందన్నమాట ఈ నెల అంతాను. అలాగే మనం చూసాము అంటే సన్ గాడ్ ఏమో 2nd హౌస్కి వెళ్తున్నాడు, అంటే మకరానికి వెళ్తున్నాడు 14th జనవరి. అప్పటి నుంచి వీళ్ళకి ఏంటంటే భాగ్యం ఇంకా డెవలప్ అవుతుంది, చాలా బాగుంటుంది. అంటే ఏంటంటే ప్రాపర్టీ ఇష్యూస్ కానీ అన్నీ రిజాల్వ్ అవుతాయి, లీగల్ ఇష్యూస్ ఏమైనా ఉంటే కూడా కొంతవరకు రిజాల్వ్ అవుతాయని చెప్పాలన్నమాట. అలాగే మనం చూసాము అంటే 11th లార్డ్ ఏమో 3వ ఇంట్లో పడ్డాడు. సో అందుకనే ఇందాక నుంచి చెప్తున్నాను, కొంతవరకు వాళ్ళకి లాభం అనేది కొంచెం తక్కువ ఉంటుంది, చేయకూడటం తక్కువ ఉంటుంది. శని ఏంటంటే బాగా శ్రమ అనేది అధిగమిస్తాడు, వీళ్ళకి బాధ్యతలు కూడా చాలా ఎక్కువ ఉంటాయి. సో బాధ్యతలు నిర్వహించినప్పుడు వీళ్ళకి కొంచెం శ్రమ పడడం ఎక్కువ ఉంటుంది కనుక తప్పక హెల్త్ ఇష్యూస్ అనేవి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అదొక్కటి కాకుండా మార్స్ ఏమో మనకి ఏంటంటే 12th లార్డ్, ఆయన 7th హౌస్కి ఏమో టువర్డ్స్ ఎండ్ ఆఫ్ ద లాస్ట్ వీక్ ఆఫ్ దిస్ మంత్ వస్తున్నారు. అంటే నీచపడ్డాడు, ఆయన స్తంభించున్నాడు, కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కనుక తప్పక వీళ్ళకి హెల్త్ బ్లడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోవాలి. కొంచెం హెల్త్ దగ్గర సెన్సిటివ్గా ఉంటుంది కనుక జాగ్రత్తగా ఉండాలి అని చెప్పడం జరుగుతోంది. అలాగే మనం చూసాము అంటే దాంపత్య జీవితంలో కూడా టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ కొంచెం సాటిస్ఫాక్షన్ అంతా ఉండదు, మిస్అండర్స్టాండింగ్స్ కొంచెం ఎక్కువ ఉంటాయనే చెప్పాలన్నమాట. అలాగే మనం చూసామంటే ఆన్లైన్ బిజినెస్ చేసేవాళ్ళు కానీ లేకపోతే బిజినెస్ చేసేవాళ్ళు కానీ జనరల్ బిజినెస్ చేసేవాళ్ళు కానీ వాళ్ళందరికీ కూడా ఏంటంటే ఫారెన్ టచ్ అనేది వస్తుంది. అలాగే ఏంటంటే కెరీర్ అనేది డెవలప్ అవుతుంది, ఎస్పెషలీ 2nd హాఫ్ ఆఫ్ దిస్ మంత్. కెరీర్ డెవలప్మెంట్ ఏంటంటే వాళ్ళ ప్రాజెక్ట్స్ అన్ని ముందుకు వెళ్తాయి. ఏదైనా ప్రాజెక్ట్ వాళ్ళు అనుకున్న ప్రాజెక్ట్ ముందుకు వెళ్ళడం కానీ లేకపోతే డబ్బు అందుబాటులోకి రావడం కానీ ఇవన్నీ 2nd హాఫ్ ఆఫ్ దిస్ మంత్ తప్పక జరుగుతాయి అన్నమాట. సో ఇవన్నీ ఉన్నప్పటికీ కెరియర్లో నేను ఇందాక చెప్పినట్టు డిస్సాటిస్ఫాక్షన్ అనేది కొంచెం ఉంటుందన్నమాట. ఎందుకంటే వాళ్ళు బాగా చేస్తూ ఉంటారు, అందరు ఏంటంటే ఇంకా ఇక్కడ బాధ్యతలు ఇస్తున్నారు కానీ ఎవరు ఏంటంటే పనికి లేకపోతే శ్రమకి తగిన ఫలితం అనేది కొంచెం తక్కువ ఉంటుందన్నమాట. సో ఇవన్నీ చేయకూడాలి అంటే తప్పక రెమెడియల్ మెషర్స్ చేయాలి అనేది వెరీ ఇంపార్టెంట్. ఇంకొకటి మాట్లాడుకోవాలంటే హెల్త్ మనం మాట్లాడేసుకున్నాము. చదువుకునే వాళ్ళకి ఎస్పెషలీ స్టూడెంట్స్కి ఈ నెలంతా చాలా బాగుంటుంది, శ్రమ పడతారు. శ్రమకి తగిన ఫలితం రావాలి అంటే కనుక కొంచెం వెయిట్ చేయవలసిందే, కానీ శ్రమ పడడం మాత్రం మానకూడదు. తప్పక శ్రమ అనేది చాలా అధికం ఉంటుంది, శ్రమ పడితేనే మనం ముందుకు సాగడం అనేది కూడా జరుగుతుంది కనుక తప్పక ఈ నెల అంతా శ్రమ పడడం అనేది రాసి పెట్టుంది. అలాగే వీళ్ళకి ఏంటంటే షార్ట్ టర్మ్ ట్రావెల్ అనేది ఉంటుంది, ధర్మక్షేత్రాలు సందర్శించుకునే ఒక యోగం అనేది కనిపిస్తోంది. తప్పక ఏంటంటే దాని మీద ఖర్చు కూడా పెడతారు, వాళ్ళ చదువు మీద కూడా ఖర్చు పెడతారు, తప్పక బాగానే ఉంటుంది. అందుకని మిశ్రమ ఫలితాలని చెప్పాం అన్నమాట. రెమెడియల్ మెషర్స్ చేయాలి అంటే తప్పక ఏంటంటే ఫస్ట్ గురు కాళ్ళు పట్టుకోవాలి,
సరే గురువు అంటే మనకి అందరూ గురువులే, తల్లి మనకి మొదటి గురువు. సో ఎవరిని మనం గురువు అని అనుకుంటున్నామో మన ఇంట్లో మనకి ఇష్టదేవం కూడా ఉంటారు. వాళ్ళ టెంపుల్కి వెళ్ళడం కానీ, ఇప్పుడు సాయిబాబా టెంపుల్కి వెళ్ళడం కానీ, లేకపోతే దత్తాత్రేయ స్వామి, లేకపోతే దక్షిణామూర్తి, కృష్ణుడు జగద్గురువు. సో విష్ణుమూర్తి స్వరూపానికి చేయడం అనేది మంచిది. అలాగే థర్స్డే గుడికి వెళ్ళడం. అలాగే ఏంటంటే సోమవారం రుద్రాభిషేకం కానీ, రుద్రం వినడం కానీ, శివ పూజ చేయడం కానీ, శక్తితో పాటు శివ పూజ చేయడం కానీ చాలా మంచిది. అలాగే నిండు బ్రాహ్మణునికి దక్షిణ ఇవ్వడం థర్స్డే ఇంకా మంచిదన్నమాట. ఇవన్నీ చేసుకుని ఇంకా బాగుంటుంది వీళ్ళకి అని అనుకుందాం. నాట్ ఓన్లీ దట్, ఏంటంటే సంవత్సరం అంతా బాగుండాలి కదా. సో మనం ఎప్పటికైనా ఏంటంటే పాజిటివిటీ అనేది పెంచుకోవాలి. సో పాజిటివిటీ అనేది పెరుగుతుంది కనుక తప్పక ఈ రెమెడియల్ మెషర్స్ అన్ని చేయడం మంచిది.